సిక్కోలు జిల్లాలో వైసీపీ రాజకీయం డిఫరెంట్ గా కనిపిస్తోంది. కీలకమైన ఆ నియోజకవర్గంలో గందరగోళంగా మారిన ఇన్ఛార్జ్ నియామకం చూస్తే అదే నిజమనిపిస్తోంది. అసలే ఓటమి నైరాస్యంలో ఉన్న పార్టీ క్యాడర్ ఈ కన్ఫ్యూజన్ తో ఎటూ తేల్చుకోలేకపోతోందట. ఎన్నికల ముందట మరోసారి మార్పులు తప్పవంటూ జరుగుతున్న ప్రచారం సందిగ్ధంలో పడేస్తోందట. ఇంతకీ అదెక్కడా? ఫ్యాన్ పార్టీలో ఈ పరిస్థితికి కారణమేంటి? ఇచ్చాపురంలో ఇదేం గోల? ప్రత్యర్థి కంచుకోటలో పరాచకాల నాయకత్వంపై ఎందుకీ రక్ష? సొంత నేతలే బ్రేకులు వేస్తున్నారా? ఏపీకి ఈశాన్యంలో ఉండే ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ప్రధాన పార్టీలకు ఒక సెంటిమెంట్. అందుకే ఇక్కడ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అలాంటి చోటుని కంచుకోటగా మలుచుకున్న టీడీపీ ప్రత్యర్థులకు మాత్రం సవాల్ విసురుతోంది. అది ఇక్కడ కామనే అయినా కష్టకాలంలోనూ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇచ్చాపురంలో జెండా పాతాల్సిందేనని ఆవిర్భావం నుంచి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే ఆ విషయంలో విజయం సాధించలేకపోయింది. అందులో భాగంగానే నియోజకవర్గంపై ఫోకస్ పెంచిన అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక నేతలకు కీలక పదవుల్ని కట్టపెట్టారు. పార్టీ అధికారంలో ఉండగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య విజయకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని అదే నియోజకవర్గానికి చెందిన నర్తు రామారావుకు కట్టపెట్టారు. ఇలా ఎన్ని చేసినా అక్కడ పార్టీ బలోపేతం కాలేదు. 2024 ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ తర్వాతైనా ఇక్కడ నేతల్లో మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ పార్టీ అభివృద్ధికి సొంత నేతలే బ్రేకులు వేస్తున్నారు అనే ఆరోపణుంది. ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తలకు సమస్యల్ని సృష్టిస్తూ వర్గాలే రాజ్యమేలుతున్నాయి. ఇన్ఛార్జీలు మారుతున్నారు తప్ప పార్టీ పరిస్థితి మాత్రం మారటలేదు. ఒకరికి టికెట్ ఇస్తే పార్టీలోని మరో వర్గం వ్యతిరేకంగా పనిచేయడానికి రెడీ అయిపోతోంది. ఇక్కడ బలంగా ఉన్న టీడీపీకి మరింత బూస్ట్ ఇస్తోంది. అది లోపాయికారిగా ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని ఓడిస్తున్నారు అనే టాక్ ఉంది. ఫలితంగా 3 ఎన్నికల్లోనూ వైసీపీకి చావు దెబ్బ తగిలింది. అయినా సరే పార్టీని గాడిలో పెట్టేందుకు అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి విఫలమవుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం స్థానికంగా ఉన్న ముఖ్య నాయకులే అన్నది వైసీపీ కార్యకర్తల మాట. ఈ కారణంతోనే ఇటీవల ఇన్ఛార్జ్ పదవి నుంచి సాయిరాజ్ తప్పుకోగా శాడీ శ్యామ్ సుందర్ రెడ్డికి ఆ అవకాశం దక్కింది. అయితే ఆయనకి ఆ పదవి దక్కకుండా చేసేందుకు కూడా తెర వెనుక చాలా రాజకీయాలే నడిచినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అధినేత శ్యామ్ సుందర్ రెడ్డిపైనే నమ్మకం ఉంచారట. ఆ తర్వాత కూడా కొత్త ఇన్ఛార్జ్ శ్యామ్ సుందర్ పై కుట్రలు, దుష్ప్రచారాలు ఆగటం లేదని వైసీపీలోని ఓ వర్గం చెప్తోంది. అందులో భాగంగానే ఇన్ఛార్జిగా శ్యామ్ సుందర్ రెడ్డి నియామకం తాత్కాలికమే అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారట. ఎన్నికల ముంగిట మళ్లీ ఆయన్ని తొలగిస్తారంటూ చెప్పుకుంటున్నారట. ఆ సమయానికి అభ్యర్థిగా తామే ఉంటామంటూ ఓ వర్గ నేతలు తమ అనుచరుల దగ్గర మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల ముందు కూడా కొన్నాళ్ల పాటు ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు శ్యామ్ సుందర్ రెడ్డి. కారణాలేంటో గానీ తర్వాత వేరే వారికి ఆ బాధ్యతలు దక్కాయి. దీంతో శ్యామ్ సుందర్ రెడ్డికి గతంలో ఎదురైన అనుభవాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇక్కడ మాత్రం అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని అధిష్టానం కొంత అసహనంతో ఉంది. అప్పుడిక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పెరియ విజయ్ దంపతుల్ని పిలిచి చర్చించారు. తమ శక్తిని మించి ప్రయత్నించామని, పార్టీ నేతలే సహకరించలేదని వాళ్లు బదిలిచ్చారట. దీంతో ఇన్ఛార్జ్ మార్పు తప్పలేదు. పెరియా దంపతుల స్థానంలో శ్యామ్ కి ఛాన్స్ దక్కింది. అంతేకాదు ఇటీవల కాలంలో ప్రభుత్వంపై అంశాల వారీగా వైసీపీ పోరాటం చేస్తుండటంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలపై పని భారం, ఆర్థిక భారం పెరిగింది. అందుకే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పెరియా దంపతులు తప్పుకున్నారని, అయితే ఎన్నికల ముందు మరోసారి వారి ఎంట్రీ ఉంటుందని పార్టీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇచ్చాపురంలో ఈ మార్పుల వెనక అధిష్టానం లెక్కలు మరోలా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. అయితే దశాబ్దాలుగా వీరికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం మాత్రం దక్కలేదు. అప్పుడెప్పుడో దక్కత కుటుంబం శాసనసభలో అడుగుపెడితే మళ్లీ మరో రెడ్డి నేత ఇక్కడి నుంచి చట్టసభలకి ఎన్నిక కాలేదు. ప్రతి ఎన్నికల సమయంలోనూ అవకాశం ఇవ్వండి అని ఈ సామాజిక వర్గ నేతలు పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేయటమే తప్ప ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గంతో భర్తీ చేయాలని జగన్ భావించుంటారు అనే చర్చ జరుగుతోంది. అయితే రాక వచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని రెడ్డి సామాజిక వర్గం పెద్దలు భావిస్తున్నారు. అంతా ఏకతాటిపైకొచ్చి తమ బలం నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఈ ఛాన్స్ వదులుకుంటే భవిష్యత్తులో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం తప్పదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక్కడి రెడ్డి నేతలంతా ఒకే మాట మీద ఉండాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే రెడ్లలో ఐక్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఆ వర్గ నేతలు.
అందుకే తనపై జరుగుతున్న కుట్రలు ప్రచారాల్ని లైట్ తీసుకుంటున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. వాటికి తన పనితీరుతోనే సమాధానం చెప్పాలని పట్టుదలతో ఉన్నారట. మరి ఈ పరిస్థితుల్ని తట్టుకుని ఎలా ముందుకు సాగుతారో చూడాలి.